మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు టోఫు బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకు గాను నేను 200 గ్రాముల టోఫు తీసుకున్నానండి. దీన్ని అంతా తురుముకోండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి, 1 స్పూన్ వెన్న వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1 కప్పు వేసుకోండి. ఇది కూడా కాసేపు మగ్గనివ్వండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కొని వేసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమాటో వేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గనివ్వండి. కొద్దిగా పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొద్దిగా కస్తూరి మేతిని ఇలా స్మాష్ చేసి వేసుకోండి. కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. నీళ్లు చూసుకుని వేసుకోండి, ఎక్కువ నీళ్ళగా చేసుకోకండి. చూడండి, బాగా మసులుతున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న టోఫును వేసుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకోకండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా టోఫు బుర్జీ రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.